నవగ్రహ ప్రదక్షిణలు చేసే సమయంలో ఏ నియమాలు పాటించాలి, ఏ వైపు నుంచి ప్రారంభించాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ప్రదక్షిణాల తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, చదవలసిన శ్లోకాలు ఏమిటి, నవగ్రహ ఆరాధనకు సంబంధించిన పూర్తి విధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హిందూ సాంప్రదాయంలో నవగ్రహాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వివాహం, సంతానం, కుటుంబ శాంతి వంటి అనేక అంశాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుందని వేద జ్యోతిష్యం అయితే చెబుతూ ఉంది. అందుకే గ్రహాల దోషాల నివారణ కోసం భక్తులు ఆలయాలలో నవగ్రహాలకు దర్శించి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తున్నప్పటికీ వాటిని ఎలా చేయాలి, ఏ దిశ నుంచి ప్రారంభించాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంపై స్పష్టమైన అవగాహన అనేది లేదు. ఆగమన శాస్త్రం, ఆలయ సాంప్రదాయాల ప్రకారం నవగ్రహ ప్రదక్షిణాల విధానం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. నవగ్రహ ప్రదక్షిణాల యొక్క ప్రాముఖ్యత. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు కలిపి నవగ్రహాలు. జాతకంలో ఈ గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటే జీవితంలో పురోగతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయని, ప్రతికూలంగా ఉంటే అనేక ఆటంకాలు ఎదురవుతాయని విశ్వసిస్తూ ఉంటారు. భక్తితో నవగ్రహాలు ఆరాధించడం, ప్రదక్షిణాలు చేయటం ద్వారా గృహశాంతి కలిగి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని భక్తుల యొక్క నమ్మకం. మరి నవగ్రహ ప్రదక్షిణాలు చేసే ముందు పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవగ్రహాల దర్శనానికి వెళ్లే ముందు కొన్ని ఆచారాలను పాటించడం శ్రేయస్కరంగా అయితే భావిస్తూ ఉంటారు. ఉదయం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ప్రశాంతమైన మనసుతో ఆలయంలోకి ప్రవేశించాలి. నవగ్రహ విగ్రహాలకు చేతులతో అస్సలు తాకకూడదు. ముందుగా సూర్యభగవానుడికి నమస్కరించి దర్శనం చేసుకోవాలి. ప్రదక్షిణాల సమయంలో మాట్లాడకుండా భక్తితో మంత్రజపం చేయటం చాలా మంచిది. మరి నవగ్రహ ప్రదక్షిణాలు చేసే సరైన విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా సూర్యభగవాన్ని ఎదురుగా దర్శించుకొని నవగ్రహ మండపంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత చంద్రుని వైపు నుంచి ప్రారంభించి కుడివైపు దిశగా 9 ప్రదక్షిణాలు అనేవి చేయాలి. ఈ 9 ప్రదక్షిణాలు నవగ్రహాల సమష్టి అనుగ్రహాన్ని కోరుతూ చేస్తారు. తర్వాత రాహువు, కేతువు గ్రహాల శాంతి కోసం కుడివైపు నుంచి ఎడంవైపు 2 ప్రదక్షిణాలు చేయాలని కొందరు ఆగమన శాస్త్ర పండితులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆచారం కొన్ని ఆలయాలలో ఒక విధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తాము దర్శించే ఆలయంలోని పూజారులు సూచనలు అనుసరించడం చాలా ఉత్తమం. చివరగా ఒక్కో గ్రహాన్ని మనసులో ధ్యానిస్తూ ఒక్కో ప్రదక్షిణ చేయటం ద్వారా పూజను పూర్తి చేస్తూ ఉంటారు. మరి నవగ్రహాలకు వీపు చూపకూడదా? ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి వెళ్లకుండా గ్రహాల వైపు చూస్తూ నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ బయటికి రావడం అనేక ఆలయాల్లో పాటించే సాంప్రదాయం. దీన్ని దేవతల పట్ల గౌరవానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. మరి ప్రదక్షిణాల తర్వాత కాళ్ళు కడుక్కోవాలో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మశాస్త్రాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేసిన ప్రతిసారి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలని ప్రత్యేక నియమం లేదు. అయితే శనిదేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత లేదా నవగ్రహ మండపంలో నూనె కారణంగా నేల జిడ్డుగా ఉంటే కాళ్ళు శుభ్రం చేసుకోవటం మంచిదని మన యొక్క పండితులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా పరిశుభ్రత, బాధ్యత పరంగా కూడా ఉపయోగపడుతుందని నమ్మకం. మరి ప్రదక్షిణల సమయంలో ఏం జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ప్రదక్షిణలో ఒక్కో గ్రహాన్ని ధ్యానిస్తూ ఆయా గ్రహానికి సంబంధించిన బ్రేజమంత్రం లేదా నవగ్రహ స్తోత్రాన్ని జపించడం శ్రేయస్కరంగా అయితే భావిస్తూ ఉంటారు. మంత్రజపం చేయలేని వారు ఓం నవగ్రహ దేవతోభ్యాయ నమః అని భక్తితో జపించిన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అయితే మనకు చెబుతూ ఉన్నారు. మరి అసలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవగ్రహ ప్రదక్షిణలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, వినయం, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అయితే ప్రదక్షిణల విధానం, సంఖ్య, దిశ వంటి అంశాలు ఆలయ ఆగమ శాస్త్రాన్ని, సాంప్రదాయాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తాము దర్శించే ఆలయంలో అర్చకులు లేదా పూజారుల సూచనలను అనుసరించడం అత్యంత శ్రేయస్కరం. భక్తితో నియమానుసారం నవగ్రహాలను ఆరాధిస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరగడంతో పాటు గ్రహానుగ్రహం కూడా లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో చాలా వరకు ఉంది. కాబట్టి మీరు కూడా ఈ నియమాలు అన్నీ పాటించి మీ యొక్క గ్రహాల స్థితిని మార్చాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నవగ్రహ